నెల్లూరులోని ప్రైవేట్ విద్యా సంస్థల అగత్యాలకు మరో నిండు విద్యార్థి బలి. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ప్రముఖ స్కూల్గా చెప్పుకునే శ్రీ చైతన్య 3వ మైల్లో చదువుతున్న విద్యార్థి టీచర్ కొట్టి అవమానించిందని మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ జరిగిన తర్వాత ఆ పిల్లోడు ఈ స్కూల్లోనే చెప్పొచ్చాడంట, నాది తప్పు లేదు, నేను తెల్లారికి చచ్చిపోతానని చెప్పొచ్చాడంట సార్. వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాలి కదా సార్, స్కూల్లో తల్లిదండ్రులకి సార్ ఇంకో ఇట్లా జరిగింది, గొడవ జరిగింది, మీరు 2 రోజులు జాగ్రత్తగా ఇంటికాడన్నా పెట్టుకోండి అని ఆ మాట అన్న చెప్పాలి కదా సార్ తల్లిదండ్రులకి. పిల్లోడు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఎట్లా సార్ దానికి? అసలు ఆ పిల్లోడు కొట్టిన ఆయన సార్ ఎవరు? ఆయన ఏమంటాయా 10 రూపాయలు పెట్టి స్కూల్ కు దార పోతే అది మాత్రం రిటర్న్ చేసుకుంటే ఈ రోజు వాడు ఇదైపోయా చదవడం లేదు కదా. అవతల వాళ్ళు లోపల పోచా వాళ్ళు బెల్లంపించి వాళ్ళని అడగాలి కదా, మీరు అడగాలి కదా ఏం జరిగిందని. అదే వాడిని కూడా బెల్లంపించండి, వాడిని కూడా చెప్పాలా. అవును కరెక్ట్. కొట్టారు కదా, అడుగు మా ముందరిని అడగాల, మా ముందరిని అడిగితే తెలుస్తుంది. మమ్మల్ని మాత్రం ఆపేస్తే వాళ్ళు మాత్రం లోపల పెడితే ఏం పనులయ్యా? చేసిన విద్యా సంస్థలో బయటికి రావాలి యాజమాన్యం వెంటనే, బయటికి రావాలి యాజమాన్యం వెంటనే, రావాలి యాజమాన్యం బయటికి వెంటనే, రావాలి